హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు కమ్మనైన ఆంధ్ర పప్పుచారు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో 1.5 గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. బాగా ఉడికిన కందిపప్పును బాగా మెదుపుకొని చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన మునక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని పప్పుచారులో వేసేసేయాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ దీన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బాగా మరిగిన పప్పుచారుని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎండుమిర్చి ఒక 3, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవి వేగిన తర్వాత ముందుగా మరిగిన పప్పుచారుని కూడా వేసి తాలింపు పెట్టుకోవడమే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేస్తే అంతేనండి, ఆంధ్ర పప్పుచారు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.